రిలీజ్ చేసిన తర్వాత అతని దగ్గర లెక్కలు అప్పచెప్పడానికి వెళ్ళినాడు 1600 రూపాయలు తేడా వచ్చింది. ఆ 1600 రూపాయలు కూడా నేను దాన ధర్మాలు చేశాను. సెన్సారు మొత్తం స్క్రిప్ట్ రాసింది వారే. ఇది నేను చెప్పేది నిజం. సెన్సార్ నేను లోపల జరుగుతూ బయట వచ్చి కూర్చున్నాను. ఆ రోజు ఒక 10,000 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చాను ఫార్మాలిటీగా. వాళ్ళు బయటికి వచ్చేసి సార్ ఈ సినిమా తీసిన వాళ్ళు ఎవరండి అన్నారు. అని చెప్పంటే అక్కడ కూర్చున్నాడే ఆ కుర్రోడు అని చెప్పేసి చేతి దండం పెట్టారు. సార్ ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సినిమా చేసిన ఇంతవరకు కానీ నేను ఇలాంటి డబ్బులు తీసుకుంటే పాపంలో పడతాను సార్ అన్నారు. నేను ఒక్కటి ఏం చెప్తానంటే బాహుబలి ఆడిందని కానీ లేకపోతే ఇంకేదో ఆడింది కానీ స్తోమతకు మించిన స్క్రిప్ట్లు దయచేసి ఏ ప్రొడ్యూసర్ తీసుకోకూడదు. ఈ సినిమా నా స్థాయిలో నాకు ఇంతే అని చెప్పేసి అనుకుంటే అది చేస్తే మాత్రం నష్టం లేదండి. ఎందుకంటే ఈరోజు సినిమా అనేది తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ అయిపోయినా కాదండి. నాకు తెలిసి పెద్దలకు తెలుసు 250, 300 బిజినెస్లు ఉన్నాయి. వరల్డ్ వైడ్గా 300 రకాల బిజినెస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ ఐఫోన్ ఎందుకు కొంటాం? మనం గుడ్డిగా కళ్ళు మూసుకొని కొంటాం. ఈరోజు 16 ఉంది, రేపు 17 వస్తే కూడా కళ్ళు మూసుకొని కొంటాం. అలాగే మన ప్రోడక్ట్ ఏంటంటే కనీసం మార్కెటింగ్ ప్రతి ఒక్కటి బతుకండి. ఇది ఎందుకు మన సినిమా కొనాలనడానికి ఒక అర్థం ఉంది. మనమే క్వశ్చన్ చేసుకోవాలి, నా ప్రోడక్ట్ ఎందుకు కొనాలి? మనం బాహుబలి అని మన రేంజ్ అనుకుంటాము, అది కాస్త ఏదో అనుకుంటారు, ఏదో చేయకపోతే ఏదో అయింది అనుకుంటాం. దయచేసి నేను ఒక్కటి మాత్రం అంటానంటే మన స్తోమతకు తగ్గ స్క్రిప్ట్లు ఎంచుకొని అది గొప్పలకు పోకుండా నిజంగా తీస్తే నష్టం మాత్రం రాదండి. కళామతల్లి దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. కళామతల్లి ఎప్పుడు ఎవరిని నష్టం చేయదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుకోవాలి. పోగొట్టుకున్న డబ్బులు సినిమాలోనే సంపాదించాలి. ఒకరిని అని మాత్రం లాభం లేదండి. దయచేసి అలా చేస్తే మాత్రం డెఫినెట్గా సినిమా అనేది ఎప్పటికీ వెరీ గుడ్ వ్యాపారం. ఇది తెలుసుకొని చేస్తే మాత్రం చాలా వండర్ఫుల్ అని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. సినిమా మార్కెటింగ్ గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు శ్రీరంగం సతీష్ గారు సీనియర్ నా తర్వాత నువ్వు చాలా చాలా రెగ్యులర్గా చేసిన వ్యక్తిగా సతీష్ గారు రండి. ఆయన ఇప్పుడు ఏంటంటే ఇంత బిజీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది, అయినా కూడా వచ్చిందంటే ఎంత ప్రేమ ఉంది చూడడానికి. 3 రోజులు ఉంది మ్యారేజ్. నాకు తెలిసి మూడు రోజుల్లోనే మ్యారేజ్ పెట్టుకొని వచ్చిందంటే గ్రేట్. అంటే సినిమా అంటే ఎంత ఇష్టం, ప్రేమ. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, శ్రేయభిలాషి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు శ్రీరంగం సతీష్ కుమార్. స్టూడియో పేరు నాది కదండి. ఆయన చెప్పారు శ్రీరంగం స్టూడియో అని. అది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమస్యలు అందరూ చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకోకుండా దీనికి మార్గదర్శకంగా అందరం కలిసి ముందుకెళ్తే మంచిది. గతంలో మేము వర్క్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ టైంలో మనకి సబ్సిడీ అనేది ఒకటి ఉందండి. ఫస్ట్ దానికోసం ఫైట్ చేద్దాం. అలాగే ఇప్పుడు మన బ్రదర్ చెప్పారు బడ్జెట్కి తగ్గట్టుగా చేయండి అని. చిన్న షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో చేసి కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కంటెంట్ మస్ట్. బడ్జెట్కి దాటి వెళ్ళొద్దు అన్నారు, అది పర్ఫెక్ట్. చేసిన తర్వాత ఏమండి మాకు బిజినెస్ అవ్వలేదంటే చేయక మునుపు వచ్చేసి ఏ సీనియర్ని టెక్నీషియన్ని ఎవరు సంప్రదించట్లేదు. ఇప్పుడు వారి ఓతండ్ర తీర్పు తీశారు, మంచి పబ్లిసిటీ చేశారు, బాగుంది. బిజినెస్ అవ్వలేదన్నారు. బిజినెస్ వారు స్టార్ట్ చేసినప్పుడు పెద్దల దగ్గరికి వచ్చేసి ఏంటి ఎలా వెళ్ళాలి, ఏంటి అప్రోచ్ ఏంటి, అసలు ఓటీటీ ఏంటి, శాటిలైట్ ఏంటి, థియేట్రికల్ ఏంటి, ఫస్ట్ ప్లాన్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్టీసీ అనేసరికి అనంత్ గారు ఎలా గుర్తొస్తారో సినిమా ఇండస్ట్రీకి 4-5 ఉన్నారండి. మంచివాడు 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. దయచేసి కొత్తగా పిక్చర్ తీయాలంటే తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సజెషన్ తీసుకోండి. మన బడ్జెట్ ఏంటి, మనం ఎంత పెడుతున్నాం, ఎన్ని రోజుల్లో తీయగలుగుతాం, మనం తీసింది అసలు వర్కౌట్ అవుతుందా. ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే 99% ఏది కాదండి. చెప్పేయని నీటి మూటలు తప్ప అస్సలు ఎటువంటి బిజినెస్ లేదు. కానీ దీనికి మార్గంగా ఇప్పుడు వారు చెప్పినట్టు 300 రకాలు ఉన్నాయి. 300 కాదండి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. నేను చాలా పిక్చర్ తీసున్నాను, వర్క్ చేస్తూనే ఉన్నాను. పక్కా మనం కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. ఫస్ట్ చెప్పినట్టుగా ఆ సెన్సార్ కూడా మినిమం 45 days పడుతుందండి. అది చాలా పెద్దవాళ్ళకైతే 1 weekలో ఇచ్చేస్తున్నారు. గతంలో డేస్ కూడా సెన్సార్ చేశారు అనంత్ గారు లాంటి వాడు. ఇప్పుడు చిన్న వాళ్ళకి 45 రోజులు 60 రోజులు కూడా పడుతుంది. అసలే వాళ్ళు వడ్డీలకి తెచ్చుకొని ఇంట్రెస్ట్లు తెచ్చుకొని ఏదో కొత్త వాళ్ళతో మూవీస్ తీసుకుంటే ఎటుకు ముందుకు వెనక్కి వెళ్ళడం. అలాగే ఇప్పుడు రన్నింగ్లు అందరూ చేస్తున్నారు. వారు ఎర్ర చేయడానికి ఒక 5 కోట్లు పెట్టి చేశారు మా మిత్రుడు. వీరు 5 భాషల్లో సినిమా తీశారు 10 కోట్లు పెట్టి. నాకు తెలిసి మనందరికన్నా సమస్య ఫస్ట్ వీరికి అంటే అందరికీ ఉండొచ్చు నాకు తెలియదు.
ఒక అద్భుతమైన సినిమా ఆయన తీశారు. ఆయన కష్టపడి ఆయన ఎంత రేంజ్కి వచ్చి మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 3 సంవత్సరాల నుంచి ఆయన 3 భాషల్లో సినిమా తీశారు. బిజినెస్ అవ్వట్లేదు. బిజినెస్ పెద్ద అయ్యేది అవుతుందండి. ఒకప్పుడు జెమినీలో సన్లో 100కి 60% చిన్న సినిమాలు తీసుకునేవాళ్ళు. ఇప్పటికి 5% అవుతుంది. పర్ఫెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎవరిని మీడియా అక్కర్లేదు. డైరెక్ట్గా మెయిల్స్ ఉన్నాయి, ఓటీటీకి వెళ్ళండి. వాళ్ళు అంటారు వాడు చెప్పినట్టుగా రిలీజ్ చేయండి అనేది అంటున్నారు. అది కరెక్టే. రిలీజ్కి దానికి ముందు వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ ఇస్తారా? అదేమి ఎవరు. ఎవరిది డిపెండ్ అవ్వద్దండి. సినిమా బాగుందంటే వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఒకప్పుడు సినిమా తీయటం తేలిక. ఒకప్పుడు మూవీ చేయాలంటే నెగిటివ్ ఉన్నప్పుడు చాలా తేలిక. మూవీ 50 లక్షలు 60 లక్షలు కోట్లు అయ్యేదండి. ఇప్పుడు మూవీ తీయడం తేలిక అయిపోయింది. డిజిటల్ అయిన తర్వాత పబ్లిసిటీ 10 అయిపోయింది. ₹1 మూవీ తీస్తే 10 కోట్లు 5 కోట్లు పబ్లిసిటీ అవుతుంది. రిలీజ్ లేదు అసలు. థియేటర్ రిలీజ్ అనే లేదు. మనమే యూఎఫ్ఓ క్యూబులు పెట్టుకోవాలి, మనమే పబ్లిసిటీ పెట్టుకోవాలి, మనమే థియేటర్లు ఎత్తుక్కోవాలి. ఆ కష్టం అనేది మనకు తెలుసు. దయచేసి ఇప్పుడు అన్నగారు ఇలా పెట్టినట్టు ఇంకొకసారి కూడా మీటింగ్ పెట్టి ఒక జేఏసీ పెట్టారు. తప్పకుండా అందరం కలిసి కోఆపరేట్ చేసి ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి మనం ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా బాధలు ఇది, పెద్దవాళ్ళు వెళ్ళారు, వాళ్ళు సబ్సిడీలు తెచ్చుకుంటారు, వాళ్ళు ఎన్ని షోలను వేసుకుంటారు. మనకు అలాంటిది లేదు. కాబట్టి చిన్న చిత్రాలకి ఏంటి, ఎప్పుడు మోహన్ గౌడ్ అన్న గారు ఇప్పుడు కాదు గత 15 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం అందరం కూర్చొని. ఇప్పుడు సాయి గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. దయచేసి అందరం ముందుకెళ్దాం, కష్టపడదాం, దారి దొరుకుతుంది. సబ్సిడీ అప్పుడు 5 ఇచ్చారండి, ఇప్పుడు 10 లక్షలు వస్తుంది. 50 లక్షల్లో పెట్టి సినిమా తీస్తే ఓ 10 lakhs మనకి సబ్సిడీ కళ్ళ ముందు కనబడుద్ది. ఆ ఓటీటీయో డిజిటల్ శాటిలైట్ అదర్ డబ్బింగ్ రైట్స్ చేసుకున్నా కూడా ఓ 50% గెట్టిన అవుతాం. మన అదృష్టం బాగుంటే 100% వస్తుంది. మనం సినిమా ఫీల్డ్లోనే ఉండాలి. మన బ్లడ్ లోపల అదే ఉంటుంది, ఫిల్మే. కాబట్టి దయచేసి అందరూ కూడా నేను చేస్తున్నాను. మాది 4th జనరేషన్ ఇండస్ట్రీ. నేను ఇందులోనే ఉన్నాను, ఇందులోనే వచ్చాను, పోగొట్టుకున్నాను, సంపాదించుకున్నాను. కానీ జాగ్రత్తగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నారు అందరికీ తెలిసిందే సబ్జెక్టులన్నీ కూడా. కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ రిలీజ్ అవ్వలేదన్నారు. వారు బిజినెస్ ఎలా చేయాలో వారికి సజెస్ట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే. వారి మూవీ రిలీజ్ ఉంది. ఒకప్పుడు వారి ప్రాజెక్ట్ నేనే అడిగాను ఒక రేటుకి. లేదన్నా బాగా ఖర్చు పెడతాను అన్నారు. వద్దు బాబు, ఒక రేటుకి కమిట్ అవ్వమంటే ఇవ్వలేదు మా అన్నగారు 3 years బ్యాకే. ఎంతన్నా 4 crores అయింది, ఇప్పటికీ 5 అయిందా. ఇంట్రెస్ట్ చేసుకుంటే ఇంకోటి అవుతుంది. చాలామంది చెప్పుకోలేకపోతున్నారు అదే బడ్జెట్స్లో పెట్టి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన మిత్రులు ఎవరిని స్టార్ట్ చేసినా కూడా దయచేసి కూర్చుందాం. ఇప్పుడు కమిటీ లాగే వచ్చే ప్రొడ్యూసర్స్కి కూడా మనం ఏమండి మీ బడ్జెట్ ఎంత, మీరు ఎందుకు వెళ్తున్నారు, కరెక్టే, జాగ్రత్తగా చేసుకోండి. బిజినెస్ ఎంత అవుతుందో చూసుకోండి. ఇప్పటికీ కూడా అండి సన్ టీవీలో 5% కొంటున్నారు మూవీస్. రీసెంట్గా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓటీటీ కాదండి, శాటిలైట్ కూడా వెళుతుంది. అదొక్కటే ఇక్కడ కనబడేయని మాయ. మీ సన్ టీవీ ట్రై చేయండి. నాకు తెలిసి చెప్తున్నాను, నేను లాస్ట్ కూడా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓటీటీ అనే దాని మీద మనకు రాయల్టీలో తప్ప అదేం కనబడదు. 1 weekలో 100 సినిమాలు వస్తుంది. దయచేసి నాకు తెలిసింది చెప్తున్నాను. మీరు ఏమైనా అడిగినా చెప్పగలుగుతాను. ఆలోచించండి, జాగ్రత్తగా చేసుకుందాం, అందరం కలిసి ముందుకెళ్దాం. ఇలాంటి 2-3 మీటింగ్లు వేయాలన్నా మీరు మార్గదర్శకంగా ఉంటే ముందుకు వెళ్ళొచ్చు. వారు 5 సినిమాలు కూడా ఇప్పుడు 5 భాషల్లో సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. వారు కూడా బిజినెస్ కోసం కష్టపడుతున్నారని తెలిసింది. ఆ పెయిన్ తోటి ఇక్కడ ఆయన కూర్చున్నారు. కాదంటారన్నా? మీ అందరు ముందు, ఇప్పుడు మీ అందరం మేము అనుకుంటాం, మీరు మా ముందు ఉండాలి, వెళ్ళాలి, కూర్చుందాం అన్నీ. ఇప్పుడు మీ ఒక్క సమస్య గురించి పెట్టొద్దు, అందరం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు రాబోయే వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేసి ఉన్న వాళ్ళకి కూడా మా ఈ బాధ అనేది ఉండకుండా చేద్దాం. నా అభిప్రాయం ఇది. ఎప్పుడైనా సమస్య పోరాటం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అసలు మనం సినిమా తీస్తే మన కష్టాలు తెలుస్తాయి. అక్కడ ఏంటంటే సినిమా తీసే వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళు ఏమైనా డైలాగులు చెప్తున్నారు. ఇప్పుడు సినిమా తీస్తేనే అసలు ఏం జరుగుతుంది, ఎన్ని పరిస్థితులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. అందుకే ఇప్పుడు నేను పోరాటానికి అంటే నేను ఆ కష్టపడకపోతే నేను కూడా అలా హాయ్ అనుకుంటా వచ్చేసి వెళ్ళిపోయేవాడిని. సో పోరాటం చేయడానికి కారణం ఏంటంటే నలిగిపోయి కష్టపోయి అయితే నాలాగా ఎంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళందరూ ఒక వేదిక చేద్దామనేదే ఉద్దేశం. మాట్లాడాలి. థ్యాంక్ యూ సతీష్ గారు, వెరీ నైస్. ఇంత మ్యారేజ్ టఫ్ టైంలో కూడా ఆయన రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈజ్ వెరీ సీనియర్. సారీ చెప్పడం, మా పాపది నెక్స్ట్ ఈ వీక్ 30th మ్యారేజ్ ఉంది. అందరూ ఈవినింగ్ మన స్టేడియం బ్యాక్ సైడ్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. తప్పకుండా మిత్రులందరికీ రావాలని మరీ కోరుకుంటున్నాను. ఫస్ట్ డే ఈవినింగ్ నైట్ 10 o'clockకి అన్న. సారీ, ఇన్విటేషన్ ఫ్రమ్ సతీష్ గారు. సో
చాలా హ్యాపీ. ఒక గ్రూప్ క్రియేట్ చేసి చేస్తాం. ఇప్పుడు యముడు అనే సినిమా తీసి